మధ్యప్రదేశ్ సేహోర్లోని విఐటి యూనివర్సిటీ రావణ కాష్టంలా రగులుతోంది. యూనివర్సిటీలోని విద్యార్థులు కామెర్ల వ్యాధి బారిన పడుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నాణ్యత లేని ఆహారం, కలుషిత నీటి కారణంగా క్యాంపస్లోని విద్యార్థులంతా అనారోగ్యాల బారిన పడుతున్నామని, కొంతమంది మరణించారని ఆవేదన వ్యక్తం చేస్తూ విద్యార్థులు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. అయితే వర్సిటీ యాజమాన్యం పట్టనట్టు వ్యవహరించడంతో విద్యార్థులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలో యూనివర్సిటీకి చెందిన సుమారు 4,000 మంది విద్యార్థులు తమ ఆందోళనలను మరింత ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలో వారి ఆవేశం కట్టలు పెంచుకుంది. భద్రతా సిబ్బంది తమపై దాడి చేశారని ఆరోపిస్తూ విధ్వంసానికి పాల్పడ్డారు. ప్రాంగణంలోని పలు విభాగాలను ధ్వంసం చేశారు. బస్సులు, కార్లను తగులబెట్టారు. అంబులెన్స్ను ధ్వంసం చేశారు. దీంతో యూనివర్సిటీలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న 5 పోలీస్ స్టేషన్ల నుంచి భారీగా పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. క్యాంపస్లో కలుషిత ఆహారం, నీరు కారణంగా కామెర్ల వ్యాప్తి, విద్యార్థులపై గార్డుల దాడి, విధ్వంసం వంటి సంఘటనలపై పోలీసులు, జిల్లా అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇది ఇలా ఉండగా అనారోగ్యంతో విద్యార్థులు ఎవరూ మృతి చెందలేదని వర్సిటీ రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. అవాస్తవాలు ప్రచారం చేయవద్దని కోరారు. మరోవైపు యూనివర్సిటీలో ఉద్రిక్తతల నేపథ్యంలో నవంబర్ 30 వరకు యూనివర్సిటీకి సెలవు ప్రకటించారు. దీంతో వేలాది మంది విద్యార్థులు తమ సొంత ఊళ్లకు పయనమయ్యారు.